వీడియో చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే. ఎవరైతే మన యొక్క ఛానల్ను కొత్తగా వస్తున్నారో ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి టాపిక్లోకి వెళ్తే అతి త్వరలో తెలంగాణలో పోలీస్ నోటిఫికేషన్ అనేది రానుంది. సీఎం గారైనటువంటి రేవంత్ రెడ్డి గారు తమ ఎన్నికల వాగ్దానాల్లో భాగంగా చెప్పినటువంటి జాబ్ క్యాలెండర్లో పేర్కొన్న పోలీసు నియామకాలకు సంబంధించి ఒక ప్రకటన అయితే చేశారు. త్వరలోనే 15,000 పైచిలకు పోలీసు ఉద్యోగాల నియామకాలను చేపట్టేందుకు ప్రభుత్వం పనిచేస్తోందని సీఎం రేవంత్ గారు అన్నారు. నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు మంత్రివర్గం కృషి చేస్తుందని చెప్పారు. తామిచ్చిన హామీలను నెరవేరుస్తామన్నారు. విధ్వంసమైన తెలంగాణను పునర్నిర్మించడానికి సాధ్యమైన ప్రయత్నం చేస్తామన్నారు. ఏడాదిలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలు భర్తీ చేస్తామని నొక్కి చెప్పారు. అలాగే సాక్షి ఎడ్యుకేషన్.comలో కూడా ఈ యొక్క సంబంధించి పోలీసు నియామకాలకు సంబంధించి వార్త అనేది ప్రచురించడం అనేది జరిగింది. ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క కానిస్టేబుల్ మరియు ఎస్ఐ నోటిఫికేషన్లతో పాటు హోంగార్డు నోటిఫికేషన్లను కూడా భర్తీ చేసేందుకు వారు ప్రయత్నిస్తుగా పేర్కొన్నారు. సో ఈ యొక్క మార్చి నెలలో తెలంగాణలో మరొక పోలీస్ నోటిఫికేషన్ అనేది రానుంది. అభ్యర్థులందరూ కూడా ఇక నుంచి మీ యొక్క ప్రిపరేషను స్టార్ట్ చేయండి. కేవలం ఉన్నది నెల మాత్రమే ఉంది కాబట్టి ఇప్పటి నుంచి కనుక గట్టిగా ప్రయత్నిస్తే మీరు కన్ఫామ్గా ఈ యొక్క పోలీసు కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ జాబు కొట్టడానికి 100% అనేది ఛాన్స్ ఉంటుంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.